పేరెంట్స్ ఈ 4 రోజుల పాటు ఈ 7 పనులు మీరు చేయకపోతే పిల్లలు స్కూల్కి అడాప్ట్ అవ్వడం చాలా చాలా కష్టం అండి. దాంట్లో ఫస్ట్ది స్క్రీన్ డిటాక్స్. ఇప్పటిదాకా సమ్మర్ వెకేషన్ 45 రోజుల పాటు రోజుకి గంట 2 గంటలు ఇలా చూస్తున్న పిల్లలందరినీ ఒక్కసారి ఆ స్క్రీన్ టైం కొద్దిగా రెడ్యూస్ చేసుకుంటారండి. ఒకేసారి ఫోన్ లాక్కుంటే వాళ్ళలో మళ్ళీ బిహేవియర్ ఛాలెంజెస్ పెరుగుతాయి కాబట్టి స్లోగా తగ్గించుకుంటారండి. ఇంతకుముందు 2 hours చూస్తున్న వాళ్ళని 1 hour 30 minutes 45 minutes అలా తగ్గించుకుంటారండి. సెకండ్ది స్లీప్ రొటీన్ అండి. పిల్లల్ని రాత్రిపూట ఇంతకుముందు అంటే 11 12 ఆ టైం దాకా పడుకోబెట్టేవాళ్ళు, కానీ ఇప్పటి నుంచి మాత్రం వీలైతే 15 నిమిషాలు ముందుగా, ఇంకా చెప్పాలంటే 9 8:30 కల్లా పడుకోబెడుతూ ఉండండి. మూడోది మార్నింగ్ రొటీన్ అండి. పిల్లలు మార్నింగ్ రొటీన్ని మళ్ళీ అలవాటు చేయండి. బ్రషింగ్ కానీ బాతింగ్ కానీ ఇవన్నీ కరెక్ట్గా సెట్ చేసే విధంగా ఈ రాబోయే 4-5 రోజుల పాటు అలవాటు చేయండి. ఫోర్త్ వన్, దయచేసి పాజిటివ్ స్కూల్ టాక్ అండి. చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే, అయిపోయిందిరా నీ సెలవులు అయిపోయి, ఇంకా రేపటి నుంచి నీకు స్కూల్ స్టార్ట్ అవుద్ది, హోంవర్క్ అంతా ఉందిలే నీకు అని చెప్పకుండా, హే స్కూల్ స్టార్ట్ అవుతుంది, లెట్స్ హ్యావ్ ఫన్ అని చెప్పి కొత్త ఫ్రెండ్స్ని కలవబోతున్నాం అని చెప్పి ఆ పాజిటివ్ టాక్ తీసుకురండి. ఫిఫ్త్ వన్, అన్నిటికంటే ముఖ్యం, క్రికెట్ ఆడడానికి వెళ్లే ముందు క్రికెట్ కిట్ని ఎలా రెడీ చేసుకుంటాం, అలాగే పిల్లలు కూడా ఈ మధ్య ఫోన్ ఛార్జింగ్ అయిపోతుందో అలర్ట్ పెట్టి రెడీ చేస్తారు కదా, అలాగే పిల్లలకి బ్యాగ్ బుక్స్ అవన్నీ సెట్ చేసుకోవడం మళ్ళీ అలవాటు చేయండి. సిక్స్త్ వన్, ఎమోషనల్ చెక్-ఇన్. పిల్లలు స్కూల్ నుంచి రాగానే, హే ఈరోజు స్కూల్ ఎలా ఉంది, కొత్త ఫ్రెండ్స్ అయ్యారా, అవును ఇంకేం యాక్టివిటీస్ చేయించారు, ఫన్గా ఉందా అని చెప్పి వాళ్ళు సేఫ్గా ఫీల్ అవుతున్నా లేదో ఫస్ట్ చెక్ చేయండి. ఏడోది, డైలీ 10 minutes కనెక్షన్. స్కూల్ స్టార్ట్ అయ్యి ఒక 1 month వరకు వాళ్ళని హోంవర్క్ లేకుంటే చదువు ఏం సిలబస్ చెప్పారు ఇవేమి అడగకుండా వాళ్ళకి కొద్దిగా ఫన్ ఓరియంటేషన్ ఉండే విధంగా మీరు డైలీ 10 minutes కొత్తగా ఏదైనా నేర్పిస్తూ, అది స్టోరీ కానీ ఏదైనా చెప్తూనండి, పిల్లలు స్కూల్కి అలవాటు పడతారు. దయచేసి స్కూల్ డ్రాప్ అవుట్ రేషియో పెరుగుతున్న తరుణంలో పేరెంట్స్ కొద్దిగా